ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. కర్కాటక రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. గురు భగవానుడు సంపూర్ణంగా మిమ్మల్ని ఈ రాశికి వీక్షణ. అదేవిధంగా తృతీయమందు ఉన్నటువంటి రవి, తృతీయమందు ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, లాభమందు ఉన్నటువంటి రాహు, ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలకి తెరపడినట్టే మంచి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఇంటిలో ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. 17వ తారీఖు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది. 17వ తారీఖు తర్వాత రవి చతుర్థంలోకి వెళ్ళినప్పటికీ కూడా భయపడవలసినటువంటి పని లేదు. గురుబలం మీకు సంపూర్ణంగా ఉంది కాబట్టి, రాహుబలం ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా విజయపదంగా దూసుకుపెడతాయి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. ఇంట్లో ఒక్కసారిగా చాలా రోజులుగా అనేక రకములైనటువంటి సమస్యలు పడుతున్నారు. శని బలం లేక, గురుబలం లేక, రవి బలం, కుజబలం ఏమీ లేకుండా అనేక రకాలుగా సమస్యలు పడుతూ ఇంట్లో ఒక రకమైనటువంటి విచారకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడి ఉంది. అది ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోవడం వల్ల, గురు భగవానుడి యొక్క దృష్టి పడడం వల్ల ఇల్లంతా సందడిగా మారిపోతుంది. ఆనందకరమైనటువంటి వాతావరణం ఇల్లంతా కనబడుతూ ఉంటుంది. జనాల దృష్టి ఏంటి వీళ్ళింట్లో ఇంత మార్పు, వీళ్ళలో ఏంటి ఇంత మార్పు అని ఒక్కసారి అందరి దృష్టి మీ మీద పడుతుంది. అంటే మీ మాటలు చేతలు ఆ విధంగా మీకు ఎదుటి వ్యక్తుల నుంచి ఆ విధంగా అప్రిషియేషన్ కూడా లభిస్తూ ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఎదుటి వ్యక్తులు బాగుపడతారు. మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో, సంఘంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఛాలెంజ్గా స్వీకరిస్తారు. ఎటువంటి సవాళ్ళైనా సరే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఎదుర్కోవడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా విశేషంగా మీకు ఫలిస్తుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అంటే ఒక రకంగా సంచలనం అవుతుంది. ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందా, లేదా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్, ధన సంబంధమైనటువంటి కాంట్రాక్ట్లు వచ్చాయా, ఇంత పెద్ద వ్యవహారాల్లో మీరు అడుగుపెట్టారా అని ఒక్కసారిగా మీకు కుటుంబంలో ఏంటి, బయట సంఘంలో ఏంటి, ఒక్కసారిగా మీ పలుకుబడి రెట్టింపు అవుతుంది. ఆనందకరమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఆచితూచి మాట్లాడండి. శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులుగా మీరు ఎన్నో విధాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మీకు పని వచ్చి మీద పడేటప్పటికీ నిద్ర లేని సమయం గడపవలసినటువంటి వస్తుంది. రెస్ట్ లేకుండా పని చేస్తారు. అదేవిధంగా ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే 17వ తారీఖు లోపల తీసుకోండి. ఏదైనా బ్యాంకింగ్ వ్యవహారాలు ఏదైనా ఉంటే 17వ తారీఖు లోపల కనుక నిర్ణయం తీసుకుంటే విజయవర్ధనలో ముందుకు పెడతాయి. కాబట్టి మొదటి 2 వారములు కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మొదటి 2 వారాల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వచ్చి ఉజ్వలమైనటువంటి దిశగా రాబోయేటువంటి రోజుల్లో మీకు అడుగులు పడతాయి. విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందంజలో అడుగులు వేస్తారు. అంటే ఎదుటి వ్యక్తులు చేద్దామని అనుకునే లోపల మీరు చేసి చూపిస్తారు. దానివల్ల మిమ్మల్ని మాటల్లో కూడా ఎదుర్కోవడం కష్టమవుతుంది, చేతల్లో కూడా ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది.
రాకెట్లా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. ఈ పని చేస్తే బాగుంటుంది, మీరు చేసేటువంటి కార్యాలయంలో మీతో పోటీ పడాలంటే చాలా భయపడతారు. ఆ విధంగా అడుగులు పడతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చాలా విశేషంగా ఫలిస్తుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ కూడా చాలా మంచిది. 21వ తారీఖు తర్వాత నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము చాలా విశేషమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఏదేమైనప్పటికీ కూడా యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. కుటుంబం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు వల్ల పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఎందువల్లంటే పంచమంలో ఉన్నటువంటి కేతువు శుక్రుడితో కలయిక కొంత పిల్లల విద్యా విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించకపోతే వాళ్ళు వక్రగతి పట్టేటువంటి అవకాశంగా ఉంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు, వీసాకి సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య విషయాలు కనపడుతున్నాయి కుజుని యొక్క సంచారం వల్ల. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో మంచి చెడులు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందువల్లంటే గురు భగవానుడు 7వ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో టెంపరీగా ఒక 2 నెలలు మాత్రమే ఉంటారు. నవంబర్ 20 తర్వాత మళ్ళీ పాపస్థానానికి పెడుతున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కలిసి వస్తాయి. కానీ ఈ నెలలో కొని వచ్చే నెలలో అమ్ముదాము ఇలా అనుకుంటే కనుక అది ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా నిపుణుల సలహా తీసుకోండి. మంచి చెడులు ఆలోచించి ముఖ్యంగా వెళ్ళండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. వాక్స్థానం మీద అనుకూలమైనటువంటి దిశగా, అంటే మీ మాటలకి ఎదుటి వ్యక్తులు ఒక రకంగా మెస్పరైజింగ్ మాటల్లా ఉంటాయి. మీ మాటలు ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షిస్తారు. ప్రత్యేకంగా మీరు ఆకర్షించడం వల్ల కాన్సన్ట్రేషన్ మీ మీద పెడతారు. అంటే 10 మందిలో మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు. దానివల్ల అభివృద్ధి పదంలో మీ యొక్క కెరియర్ని చాలా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరము, దైవబలం కూడా చాలా అవసరమవుతుంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా పాటించండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం, కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ప్రభుత్వోద్యోగులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తతో ఉండాలి. ప్రమోషన్లు కూడా వస్తాయి, కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా మిమ్మల్ని మధ్యవర్తులుగా పెట్టి ఎదుటి వ్యక్తులు మీకు పని చేయించుకుని మిమ్మల్ని బాధ్యులను చేసి ఒత్తిడి చేసి చెయ్యి అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. ఇంటిలో ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. చాలా రోజులుగా అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోయేటువంటి దిశగా అడుగులు పడతాయి. దూరపు కొండలు నునుపని గ్రహిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త, ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహా పాటిస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.